Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. సో ఇక జనం అనుకోడంటే పాపం ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా అనుకోవడం వాళ్ళకి టైం పాస్ కదా అంతమించి అబ్సల్యూట్గా ప్రాబ్లం. ఓకే, ఇక్కడ నుంచి ఇంకా న్యూస్ రావని ఆశిస్తాను. వస్తాయా చెప్పుకుంటాను. అంటే రమ్యకృష్ణ గారి డబ్బులన్నీ కృష్ణవంశీ గారు అన్ని ఆ శ్రీ ఆంజనేయంలో దాంట్లో దీంట్లో పెట్టి పోగొట్టారు. ఇవన్నీ అసలు క్వశ్చన్ లేదు. అసలు మీరు కూడా చెప్పారు కృష్ణవంశీ గురించి అంత తక్కువ అంచనా అయ్యింది. మరి ప్లీజ్ నేను కాదు ఎవరైనా అందరికీ చెప్తున్నాను. నేను అంత చీపోను కాదు. గుడ్. నాకు రావాల్సిన కోట్లు చీ అని వదిలేసుకుని వచ్చినాను నేను. నేను అసలు పాసిబుల్. రమ్యకృష్ణ గారు ఇందులో నక్షత్రంలో ఏమన్నా క్యారెక్టర్ ప్లే చేస్తున్నారా? నేను ఆవిడ డైరెక్ట్ చేయలేను, చాలా కష్టం. చాలా కష్టం. బాగా క్లోజ్ కదా, నేను ఏదైనా చెప్తే నవ్వుతుంది. నాకు మూడు పోతుంది. ఇది కరెక్ట్ కదా. శ్రీ ఆంజనేయంలో పడ్డాను. చంద్రలేఖ టైంకి వీఆర్ నాట్ మ్యారీడ్. ఓకే, మ్యారేజ్ అయిన తర్వాత శ్రీ ఆంజనేయం చేస్తున్నప్పుడు సో ఇట్ ఇస్ డిఫికల్ట్ టు హ్యాండిల్ హియర్ యాజ్ ఎ డైరెక్టర్. మరి ఆవిడతో రుద్రాక్ష అని ఒకటి ప్లాన్ చేశారు అప్పట్లో, దిల్ రాజు గారి ప్రొడక్షన్లో రమ్య ఒక క్యారెక్టర్ అని దిల్ రాజు ప్రపోజ్ చేసాడు. చేస్తే చూడాలని సార్, మీరు చేయండి సార్ అంటే నేను వెళ్ళి కథ చెప్పి ఆమెను ఒప్పించడం కానీ నేను తీసుకోవచ్చు, అవన్నీ నేను చూసుకుంటాను కాదు. ఆవిడతో మన కష్టం పని చేయలేదు. పెద్ద స్టార్ పొద్దున్న 9:30 10 అయితే కానీ రాదు, అవన్నీ మీకు ఎందుకు సార్ మేము చూసుకుంటామని దిల్ రాజు ఏదో ప్రపోజల్ పెట్టాడు. బట్ ఇట్ ఇన్ ఫైనలైజ్ కదా. ఎందుకంటే ఆవిడ యాక్టింగ్ క్యాపబిలిటీస్కి, ఆ చామ్కి, ఆ ఆరాకి ఏదైనా మంచి స్క్రిప్ట్ చేసి చెయ్యాలని ఉంది నాకు కంపల్సరీ. నేను కాబట్టి ఇంక నాకు ఇంకా ఎక్స్ట్రా బయట లాగి చూపించగలను. ఎందుకు ఆ ప్రాజెక్ట్ ఎందుకు డ్రాప్ అయిందన్న రుద్రాక్ష బేసికల్లీ ఫస్ట్ బడ్జెట్ హ్యూజ్, పేపర్ మీదే చాలా పెద్ద ఫిగర్ వస్తుంది. బట్ స్టిల్ దిల్ రాజు లైక్ వాంట్స్ టు డూ ఇట్. ఈ సో కనెక్టెడ్ బాగుంది సార్, చేద్దాం కరెక్ట్గా అందరం గేరప్ అయి వెళ్దాం అనుకునే టైంకి సడన్గా రైతు పడింది మీద బాలకృష్ణ సినిమా. 100th ఫిల్మ్ అనేటప్పుడు నేను టెంప్ట్ అయ్యాను. ఆ తర్వాత కథ వినగానే ఇది ఇప్పుడు కంపల్సరీ చేయాల్సిన సినిమా, ఫుడ్ మాఫియా గురించి. ఫెంటాస్టిక్ పాయింట్. ప్లస్ చేయాల్సింది చాలా ఉంది. సో అది చేసిన తర్వాత చేద్దాం అనుకుని టెంపరీగా పోస్ట్ పడేది. ఓకే, అది హోల్డ్లో పెట్టి ఇది చేస్తున్న టైంలో సడన్గా ఆయన గౌతమిపుత్ర శాతకర్ణి చేయాల్సి వచ్చింది. సో నేను మళ్ళీ రుద్రాక్ష నుంచి బయటికి డిస్కనెక్ట్ అయిపోయి బయటకు వచ్చాను కదా, మళ్ళీ ఎక్కించుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇట్స్ లైక్ ఇంకొక జోన్ అది టోటల్గా. అందుకని తప్పమంటే నక్షత్రం స్టార్ట్ చేసి, సో ఇది అయిన తర్వాత మొన్నే అంటున్నాడు రాజుబాయ్ కనిపించి చేద్దాం సార్ ఆ సినిమా చేయాలి అని. చేద్దాం. ఈ రైతు అన్నది టైటిల్ తేజ గారి ఆల్రెడీ తేజ రిజిస్టర్ చేశారు. అది తేజ చెప్పాడు ఇది వరకు రైతు అని. ఏమన్నా రిజిస్టర్ చేస్తే ఇల్లు అడిగి తెచ్చుకుంటాం. ఓకే, చంద్రలేఖ సినిమా తీసాక అది రీమేక్ కదా, తీసాక ఆ ఫస్ట్ కాప్ చూసి మీరు సాటిస్ఫై అవ్వలేదంట. అది డెఫినెట్గా పోయే సినిమా అని మీరు ముందే డిసైడ్ అయిపోయారు. అలా కాదు, పోయే సినిమాని ఎందుకు డిసైడ్ అవుతాం, అలా హోప్ ఉంటుంది కదా. అంటే ఫస్ట్ కాప్ చూసాక కరెక్ట్ కాదు, చెప్పాను కదా ఎన్నే పిల్లడితే చూసుకో డిసప్పాయింట్ అయ్యామని. సో అక్కడ స్టేట్ ఆఫ్ మైండ్స్ అలా ఉంటాయి. ఓకే, సడన్గా ఇంక మనం చేయగలిగింది ఏమీ లేదు అని అందుకే చెప్పాను కదా ఇందాక, ఏ ఫస్ట్ కాపీ చూసినా హార్ట్ బ్రేక్ అయిపోతుంది. మేబీ అలాంటిది అయ్యి ఉండొచ్చు. వై ఓన్లీ చంద్రలేఖ? అన్ని సినిమాలకి అదే ఫీల్ ఉంటుంది నాకు. ఇప్పుడు కొంచెం అలవాటు అయ్యాం కాబట్టి కొంతవరకు దాన్ని కంట్రోల్ చేసుకుంటూ చూడటానికి ట్రై చేస్తాం. ఓకే, అంత తప్ప అలా స్పెసిఫిక్గా సినిమా ముందే అయిపోతుంది నేను ఇంకా అంత బ్రహ్మంగారి అవలా అది తెలియదు అనే ఉంటుంది. ఓకే ఓకే. అండ్ బాలకృష్ణ గారి సినిమా ఎప్పుడు ఇది నక్షత్రం తర్వాత ఉంటుందా? తర్వాత డిసెంబర్ స్టార్ట్ అవ్వాలి. రైతు అమితాబ్ బచ్చన్ గారిని కలిసి వచ్చాం కదా, సో ఆయన డెసిషన్ కోసం వెయిటింగ్.
ఏంటి ఆయన కలవడం ఉద్దేశం? అవన్నీ చెప్పకూడదు. మరి అది మరి అందుకని కలిసి వచ్చాం. ఆయన ఒక క్యారెక్టర్ కోసం అడిగాం. ఓకే ఓకే రియాక్ట్ అవ్వాలి. ఓకే. అండ్ చిరంజీవి గారి వందే మాతరం సినిమా అది ఎందుకు ఆగిపోయింది? అది మళ్ళీ ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది? వందే మాత్రం ఉంటుంది. చిరంజీవి గారితో కాకపోవచ్చు. ఓకే. బట్ వందే మాత్రం డెఫినెట్గా ఉండాలి. చిరంజీవి గారితో వేరే సినిమా ఉంటుందా? ఏం మరి చిరంజీవి గారు అంటే ఆయన డిసైడ్ చేయాలి కదా. ఓకే. అఫ్కోర్స్ నా సినిమాలు నేనే డిసైడ్ చేసుకుంటాను. బట్ చిరంజీవి కాబట్టి అన్నయ్య కాబట్టి తాను డిసైడ్ చేస్తే ఆయన వంశీ చేద్దామని అంటే డెఫినెట్గా వెళ్ళి చేస్తాను. ఓకే. అంతేగా నేను చిరంజీవి గారితో సినిమా అది కాదు, ఆ సినారియో అది కాదు. వందే మాత్రం డెఫినెట్గా మనకి అవసరమైన సినిమా చెయ్యాలి కంపల్సరీ. టబ్బు బాగా ఇష్టపడ్డ ఆ సినిమా ఎందుకు చేయలేకపోయింది? గులాబీ ఫస్ట్ తనకు చెప్పారు, తన డేట్స్ వల్లే. అప్పుడు తను బాగా రుక్ సాంగ్ రిలీజ్ అయ్యి సడన్ స్టార్డమ్ వచ్చింది టబ్బుకి. సో మెనీ ఫిల్మ్స్ అయ్యారు. 6 months వెయిట్ చేయాల్సి వచ్చింది. ఓకే. సో అంత టైం లేదులే మాకు అని. ఓకే. దాన్ని అంటే అండ్ గులాబీ సినిమా చేయడానికి ముందు సురేష్ బాబు గారు కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, మీరు నో చెప్పారు. సురేష్ బాబు నన్ను అప్రోచ్ అయ్యాడు. నేనే సురేష్ బాబుని అప్రోచ్ అయ్యాను. మనకు అంత సీన్ లేదు. సారీ మీరే సురేష్ బాబు గారు వెళ్ళి చెప్తే మా ఇద్దరి మధ్య ఎక్కడ వచ్చిందంటే ఆయన కథ చెప్పు కన్విన్స్ అయితే వెంకటేష్ని ఇస్తానని అన్నాడు. ఏది గులాబీ సినిమా కథ విని కన్విన్స్ అయినా సరే నేను చక్రవర్తితో తీస్తాను. ఓకే. అలా ఉండకూడదు, అది కరెక్ట్ కాదు, నువ్వు ముందు చెప్పి మనం డిసైడ్ చేద్దాం. లేదు డిసైడ్ చేయండి అప్పుడు చెప్తున్నాను. సో అలా ఫిజిలిటీ అయిపోయింది. ఓకే. మళ్ళీ మీరు అంటే తర్వాత ఎప్పుడు మీరు ఆయన్ని ప్రపోజల్ ఎప్పుడు తీసుకెళ్ళిపోలేదా ఏ సినిమాకి కూడా? తర్వాత ఇది 1-2 సార్లు అనుకున్నా కానీ ఇట్స్ ఆల్ వేగ్ థింగ్స్. ఏదైనా చెప్పాం చేద్దామని అంటాడు ఆయన. ప్లస్ వాళ్ళు జనరల్గానే కొంచెం దే టేక్ దేర్ ఓన్ టైం. వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి మన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వర్కౌట్ అవ్వదు. వాళ్ళది వేరే స్టైల్, మనది వేరే స్టైల్. అక్కినేని 3 తరాల వారసులతోటి మూడు తరాలతో సినిమా చేద్దామని మీరు అనుకున్నారు అప్పట్లో. మరి అది ఆ ప్రాజెక్ట్ ఎందుకు డ్రాప్ అయింది? అదే గోవిందుడు ఫైనల్గా. ఓకే. ఏంటి అక్కడ ఎందుకు రిజెక్ట్ అయింది? అదే మధ్యలో ఈ కళ్యాణ్ ఉంది కదా, నిర్మాత కళ్యాణ్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు దాన్ని. ఓకే. సో సడన్గా డిస్టర్బెన్స్ వచ్చేసింది. ఓకే. డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత నాగార్జున ఇష్టపడలేదు ఇలాంటి డిస్టర్బెన్స్. ఆయన కరెక్ట్ కూడా నాన్నతో చేస్తున్నప్పుడు ప్లస్ ఇలాంటి ఒక 3 generations వెరీ ఎక్స్క్లూజివ్ యూనిక్ ఫిలిం లాగా డిజైన్ చేసింది. ఆ కాంబినేషన్ ఒక యూనిక్ కాంబినేషన్. అది అన్ని ఫ్యామిలీలకి కుదరదు, అందరికీ కుదరదు. సో వద్దులే అని అన్నారు. ఓకే. ఇప్పుడు ఈ సినిమా అవుట్పుట్ వచ్చాక మీకు ఎప్పుడైనా అనిపించిందా ఆ కాంబినేషన్ కరెక్ట్గా ఉండేదని? ఆ ఫ్యామిలీతో తీసి ఉంటే సక్సెస్ అయ్యేది బాగా అని? అంటే అది హైపోథెటికల్ కదా అన్నారు. వన్స్ మన దీంట్లోకి ఉన్న తర్వాత సైకలాజికల్గా ఎమోషనల్గా దీంట్లో జర్నీ ట్రావెల్ చేస్తూ ఉంటాం. అది అయ్యి ఉంటే అనేది ఉండదు. ప్యూర్లీ డింట్ హ్యాపెన్. ఓకే నెక్స్ట్ అక్కడ. సో ఇనీషియల్ డేస్ మీ ఇమాజినేషన్లో అనిపిస్తుంటుంది అలా. అదే ఇనీషియల్ డేస్ అదే చెప్తున్నాను. ఇనీషియల్ డేస్లో ఉంటుంది. వన్స్ ఈ క్యారెక్టర్స్ దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత దట్ విల్ గో టు ద బ్యాక్ ఆఫ్ ద మైండ్. దట్ వోంట్ ఎఫెక్టివ్ ఎనీ మోర్ రాదర్ మూడ్ అనిపిస్తుంది. అయితే అది నరకం. ఇది మైండ్లో ఒక పిక్చర్ పెట్టిన అక్కడ ఒక పిక్చర్ జరుగుతూ చచ్చిపోతాం. అది